ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు జనగామ జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో రైతు అయినటువంటి భాస్కర్ రెడ్డి గారి పామాయిల్ తోటలో వెళ్ళడం జరిగింది. అక్కడ పామాయిల్ను పెంచడంతో పాటు ఆయనతో పాటు ఇంకా కొంతమంది రైతులకు సూచనలు ఇస్తూ ఆయన ఈ ఫామ్ ఆయిల్ పెంచడంలో ప్రముఖ కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటలు సుమారు ఒక 20 ఎకరాల వరకు ఈ పెద్దపాడు గ్రామంలో సాగు చేయడం జరిగింది. ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు ఆ 4 సంవత్సరాల వరకు పెంచి పోషించే కార్యక్రమంలో భాగంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఫామ్ ఆయిల్ తోట శరవేగంతో పచ్చని ప్రకృతి ఇస్తూ కనబడుతూ ఈ రైతుకి ఎంతో మేలు చేస్తుందని ఆయన విశ్వాసం వెలుబుచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటలు పెంచుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక సబ్సిడీలు తర్వాత ధరలను కూడా రైతులకు అందుబాటులో తెస్తూ వారికి జీవనోపాధి కొనసాగించాలనే ఉద్దేశంతో రైతులకు 90% సబ్సిడీలతో పాటు ఎరువులు కూడా వేయడంలో అనేక సూచనలు ఇస్తూ ఇక్కడ వారు. నమస్కారం అండి. నా పేరు సరికొండ విజయభాస్కర్ రెడ్డి. మాది పెద్దపాడు గ్రామం, జనగాం జిల్లా. నేను 7 ఎకరాలు పామాయిల్ తోట పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే పామాయిల్ తోట గ్రోత్ అంతా బాగానే ఉంది. గ్రోత్ అయితే బాగానే వస్తుంది. మేము అంతర్ పంటగా నువ్వు సాగు చేసినాము. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఈ చెట్లకు మందులు వేయడము, తర్వాత ఈ మొగి పురుగుకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేయడం వల్ల మా తోట ఇప్పటి వరకు అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. ఇప్పటికీ 2 టైమ్స్ మేము ఫ్లవర్ కటింగ్ చేసినాము. ఇప్పుడు ఇంకొక సంవత్సరంన్నర అయితే మాది ఖాతాకు వస్తుంది. ఫ్లవరింగ్ అయితే బాగానే వస్తున్నది. ఇప్పుడైతే ఇంకా మాది ఖాతాకు వచ్చేంత టైం కాలేదు. ఇప్పుడు పామ్ ఆయిల్ తోట టైం ఎంత ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు? 4 ఇయర్స్ మనకు చెప్పిన టైం 4 ఇయర్స్. 4 ఇయర్స్ లోపల మనకు ఫ్లవరింగ్ వచ్చినా గెలలు వచ్చినా కట్ చేసేయాలి. ఫ్లవరింగే కట్ చేసేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ గెలలు రావు. ఇప్పుడు దీని టైం ఎంత? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కటింగ్ వస్తుంది. 4 సంవత్సరాల్లో దీన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని మీద ఈ మొగి పురుగు, కొంచెం లద్దె పురుగు ఒకటి, మొగి పురుగు ఒకటి. తర్వాత ఈ మొగి పురుగే కొంచెం ఎక్కువ ఉంటుంది. మొగి పురుగుకు ఎవ్రీ 20 డేస్కి ఒకసారి మందు పిచికారీ చేయాలి. అనేక చోట్ల పామ్ ఆయిల్ ను డెవలప్ చేయాలనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు పెట్టారు? ఇప్పుడు మా గ్రామంలో దగ్గర ఒక 15 ఎకరాల దాకా పెట్టినారు. నేను కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా బీజేపీ నుంచి వెళ్ళి ఉన్నా కాబట్టి నేను స్వయంగా ఒక 60-70 ఎకరాలు నేనే హార్టికల్చర్ వాళ్ళతోటి మాట్లాడి పెట్టించినాను నేనే. ఇప్పుడు పామ్ ఆయిల్ తోట వల్ల లాభాలు ఏంటి? పామ్ ఆయిల్ తోట వల్ల ఇప్పుడు ఆయిల్ సీడ్స్ కదా, ఇది ఆయిల్ కు సంబంధించింది కాబట్టి మనము ఆయిల్ ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము. మనం ఇక్కడ పండించుకోవడం వల్ల తక్కువ రేట్లో మనం నూనె ఉత్పత్తి చేసుకోగలుగుతామని చెప్పి ఆయిల్ సీడ్స్ ఇస్తున్నారు. వీటికి సంబంధించిన ఆయిల్ మిషనరీ కూడా మనకు అందుబాటులో పెడుతున్నారు. సిద్దిపేట ఒకటి, మళ్ళీ రీసెంట్గా తరిగొప్పల కూడా ఒకటి పెడుతున్నారని చెప్పినారు. ట్రాన్స్పోర్టేషన్ ఇది గవర్నమెంటే ఖరీదు చేస్తుంది కాబట్టి డబ్బులకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత దీనికి కోతులతోటి బెడద లేదు, ఒక చీడపీడలు కూడా ఏం లేవు. ఖాళీ ఒక మొగి పురుగు ఒకటి సమస్య ఉన్నది. అదొకటి ఎవ్రీ 20 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఫర్టిలైజర్స్ కూడా ఏంటంటే పొటాషియం, సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, యూరియా తగిన మోతాదులో కలుపుకొని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఫీడింగ్ చేయాలి వాటికి. ఇప్పుడు హార్టికల్చరల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా విజిట్ చేస్తున్నారు? ఎవ్రీ మంత్ వచ్చిపోతారు. హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్ ఆఫీసరు ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చి చూసిపోతుంటాడు. ఏమన్నా
సస్యరక్షణ చర్యలు ఏమైనా చేపట్టేది ఉంటే వాళ్ళు వెంబడే గైడెన్స్ చేస్తుంటారు వాళ్ళు. అంటే ఇంకా పెట్టాలనే రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇదైతే ఎవ్రీ 20 డేస్ క్రాప్ ఉంటది. ఇది అంతర పంటలు వేసుకోవచ్చు. తర్వాత ఈ బాగా ఈ వానాకాలము గాని, ఎండాకాలం గాని రాళ్ళ దెబ్బలు వీటికి ఏం లేకుండా ఇప్పుడు మామిడి తోటలు చాలా అయిపోయినాయి. అది ఓసారి అది ఒకటేసారి వస్తుంది. సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. మార్కెట్ ఉంటేనేమో సరే గ్రోత్ అవుతున్నాం. మార్కెట్ లేకపోతే రైతు లాస్ అవుతున్నాడు మామిడి తోటలో. దీంట్లో ఏమో అట్లా కాదు కదా. ఇది ఎవ్రీ 20-25 డేస్ లోపల క్రాప్ వస్తుంటది. కటింగ్ వస్తూనే ఉంటది. ఇప్పుడు అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కొత్త పెట్టుకునేటోళ్ళకు ప్రతి రైతు బాగా ఒక మొక్క పెట్టిండగానే దానికి రిటర్న్ ఇన్కమింగ్ ఆశించడం, ఫలసాయం ఆలోచించడం కాదు. ఒక తోట అంటేనే ఒక 2-3 ఇయర్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి. దానికి మనం సేవ చేయాలి. దాని తర్వాత అది మనల్ని సేవ చేస్తూనే ఉంటుంది. ఈ మొదలు తోట కావాలనుకున్న వాళ్ళకి ఎక్కడ ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఈ సీడ్స్ హార్టికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు. మనకు సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఒక మొక్కకు ₹20 చొప్పున ఇస్తున్నారు. మనము డ్రిప్ కూడా అది బిలో 5 ఎకర్స్ అంటే సన్నకారు చిన్నకారు రైతులకైతేనేమో 90% ఇస్తున్నారు. ఒక పెద్ద కారు రైతులకైతేనేమో 80% సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తున్నారు. ఇప్పుడు డ్రిప్ సింక్ సిస్టమా ఇట్లా డ్రిప్ సిస్టమా? డ్రిప్ ఇప్పుడు దీని అంతర్గత పంటలు ఏమేమి వేస్తున్నారు? మేము పెసరేస్తున్నాము, నువ్వులు వేసినాము. ఇవి వర్షాకాలం కాబట్టి పెసరు నువ్వులు వేసినాము. ఇప్పుడు ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు మేము ఈ కర్బూజా కూరగాయలు వేద్దామని మేము ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా పొద్దున్న ఒక గంటన్నర తడి, సాయంత్రం ఒక గంటన్నర తడి అయితే కంపల్సరీ పెట్టాలి. తడి లేకుండా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే గ్యాప్లలో ఈ మామూలుగా ఎట్లా ఏదైనా సాగు చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, టమాటా, మిర్చి, కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. లేదంటే ఇవి కర్బూజా ఈ టైపు సీజనల్స్ వచ్చేటి ఏవైనా మనం పండించుకుంటే రైతుకు దున్నుక ఖర్చులకు లేబర్ ఖర్చులకు కానీ వెళ్తుంది అనేది నేను చెప్తున్నాను. నేను ఇవ్వాల్సుకున్న సజెషన్. ఇప్పుడు గడ్డిని ఎట్లా తొలగిస్తారు? ఈ గడ్డి రొటవేటర్ తోటి మేము కల్టివేషన్ చేసి రొటవేటర్ తోటి తొలగిస్తున్నాం. ఎందుకంటే ఈ మొక్క యొక్క ఏర్లు పైనే ఉంటాయి కాబట్టి కల్టివేటర్ వాడడం అంత శ్రేయస్కరం కాదు. రోటివేటర్ రోటవేటర్ బెటర్. అంటే దాదాపు ఇప్పుడు మామూలు రైతులు మీరు పెద్ద రైతు కాబట్టి మీరు చేశారు కదా, సన్నకారు రైతులు ఎంతమంది పెట్టారు మన గ్రామంలో? మన గ్రామంలో సన్నకారు రైతులు ఒక 6 పెట్టారు. 6-7 పెట్టారు. సేమ్ దీన్ని వాళ్ళు కూడా మీ తీరేనా పెట్టారా ఎట్లా? మా తీరుగానే పెట్టినారు కానీ కొంచెం వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. కొంచెం తోట మెయింటైన్ చేస్తే గ్రోత్ కొంచెం మంచిగా ఉంటుంది. లేకపోతే కొంచెం గ్రోత్ స్లోగా ఉంటుంది అంతే. ఏ రకమైన ఎరువులు వాడాలి? మామూలుగా మనకు మార్కెట్లో దొరికేది వర్మి కంపోస్ట్, తర్వాత జనరల్గా దొరికే యూరియా, పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. చివరిగా మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏమన్నా? ఇది మీకు ఖాళీగా ఉన్న జాగాలో ఏమన్నా ఉంటే మాత్రము ఈ తోట